గోలుగొండ మండలం అమ్మపేట, కొత్తమల్లంపేట, చిన్నయ్యపాలెం, గోలుగొండ, జోగంపేట, పప్పుశెట్టిపాలెం తదితర గ్రామాల్లో నర్సీపట్నం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ జగన్ను సీఎం చేయాలని కోరారు. అలాగే నన్ను అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జి మణికుమారి, జడ్పీటీసీ ఎస్వి గిరిబాబు, వైస్ ఎంపీపీలు సుర్ల ఆదినారాయణ, జక్కు నాగమణి, కొత్తమల్లంపేట సర్పంచ్ పోల్రెడ్డి రాజబాబు, చిన్నయ్యపాలెం సర్పంచ్ రాజేశ్వరి, గోలుగొండ సర్పంచ్ అప్పారావు, జోగంపేట సర్పంచ్ చువ్వల్ లక్ష్మి మరియు ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ ₹1,00,000 కూడా మళ్ళీ 10,000 అన్నాడు ఒకసారి. ఆ 10,000 కూడా ఒకసారి 3,000, ఒకసారి 3,000, 4,000 అన్నాడు. అంటే ఈ విధంగా డ్వాక్రా మహిళకి ఇచ్చిన మాట తప్పడాలేదు. ఒకసారి మీ అందరూ కూడా గుర్తించుకోవాలి. ఇంకోటి అన్నాడు, నేను ముఖ్యమంత్రి అని అంటే డ్వాక్రా మహిళలందరికీ కూడా సెల్ ఫోన్లు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. అమ్మా ఎవరికైనా ఇచ్చాడు మీ గ్రామంలో సెల్ ఫోన్లు? ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇవ్వాల. ఇంకోటి అన్నాడు, ఇంకోటి నేను ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే మీరు తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి వచ్చేద్దా అన్నాడు. అమ్మ ఎవరికైనా వచ్చా? ఎవరికి రాలే. ఇంకోటి అన్నాడు చంద్రబాబు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. మీ గ్రామంలో ఎంతమందికి వచ్చే ఉద్యోగాలు చెప్పమ్మా? వచ్చాయా? అది రాలే. ఇంకోటమ్మా, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నెలకి 2,000 చొప్పున 60 నెలకి 1,60,000 ఇస్తా అన్నాడు. మీ గ్రామంలో ఎవరికైనా ఇచ్చాడు చంద్రబాబు 1,60,000? అదే వరా. ఇంకోటి అన్నాడు, ఆడపిల్ల పుడితే 30,000 డిపాజిట్ చేస్తా అన్నాడు. నాకు తెలిసి 2014 నుంచి 19 వరకు కూడా చాలా మంది ఆడపిల్లలు పుట్టి ఉంటారు మన గ్రామంలో. ఎవరికైనా చేశాడా? ఎవరికి చేయలే. అంటే ఈ విధంగా నాయకులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలుసు, వచ్చే నెల 13వ తారీఖుని ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మీ అందరి తాలూకా ఆశీస్సులు, ఆశీర్వాదాలు కోరాలని చెప్పి రావడం జరిగింది. అయితే ఒక్కసారి 2014 గురించి ఒకసారి మనం గుర్తు చేయాలి మీ అందరూ కూడా. ఎందుకంటే ఆనాడు 2014 ఎన్నికల్లో చంద్రబాబు చాలా మోసపూరిత వాగ్దానం చేశాడు. అందాలన్నీ కూడా లక్షలాది రూపాయల రుణాలన్నీ కూడా మాఫీ అయితేని చెప్పి చాలా మంది ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చాడు. మొత్తం రుణాలు మాఫీ కాదన్నాడు. ఇంట్లో 2-3 తీసుకుంటే అందరికీ మాఫీ చేయను, ఇంటికి ఒకరికి అన్నాడు. ఆ ఒకరికి కూడా 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటే మాఫీ చేయను, కేవలం 1,50,000 చేస్తా అన్నాడు. ఆ 1,50,000 కూడా ఒకసారి ఇవ్వను, 5 దఫాలుగా చేస్తా అని చెప్పి, అంటే ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పిన సంగతి మీ అందరూ కూడా గుర్తు చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు, జగనన్న అమ్మఒడి పథకం ఒకసారి చెప్పాలి మీ అందరూ కూడా. ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి. కనుక ఆ తల్లికి మొదటి సంవత్సరం 15,000 ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. రెండో ఏడాది 13,000 ఇస్తూ 2,000 రూపాయలు ఆ స్కూల్ డెవలప్మెంట్కి ఇచ్చారు. మళ్ళీ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీ